ఆంధ్రప్రదేశ్ ప్రజల కల సాకారం కానుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రాజధాని ఫిక్స్ అయింది. ఎన్నో చిక్కులు, అవాంతరాలు అనంతరం అమరావతికి అన్ని విధాలుగా లైన్ క్లియర్ అయింది. ప్రధాని మోడీ చేతుల మీదుగా అమరావతి పనులు పునఃప్రారంభమయ్యాయి. ఇదిలా ఉంటే గతంలో వైసీపీ చెప్పినట్లు మిగతా రాజధానుల కథేంటనే ప్రశ్న మొదలైంది. అమరావతి రాజధానితో పాటు పరిపాలన, న్యాయ రాజధానుల పేరుతో అక్కడ భవనాలు కూడా నిర్మించారు. వాటి పరిస్థితి ఏంటని ప్రజలు అడుగుతున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో రాష్ట్రంలో 3 రాజధానులు ఉండాలని వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం హడావిడి చేసింది. ఆ తర్వాత వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైంది. దాంతో వాళ్ళ ప్రతిపాదన అటకెక్కింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమరావతి పనులు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం చెప్పిన మిగిలిన 2 రాజధానుల్లో ఏ నిర్మాణాలు చేపట్టారు, ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటనేది విశ్లేషకులు చర్చిస్తున్నారు. పరిపాలన రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును ఏర్పాటు చేస్తున్నట్లు వైసీపీ ప్రభుత్వంలో బిల్లు ప్రవేశపెట్టారు. అయితే శాసన మండలిలో బలం లేకపోవడం, కొన్ని న్యాయపరమైన అవాంతరాలు ఎదురుకావడంతో ఆ బిల్లును వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అయినప్పటికీ 3 రాజధానులే తమ విధానం అంటూ ఎన్నికలకు వెళ్ళింది. ఇక తన పాలనా కాలంలో కర్నూలులో లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలు ఏర్పాటు చేసింది. హైకోర్టును కర్నూలుకే తరలిస్తామని ప్రకటించింది. కానీ కేంద్రం, సుప్రీంకోర్టు అనుమతుల ప్రక్రియ కూడా ప్రారంభించకపోవడంతో కర్నూలు హైకోర్టు ప్రతిపాదన ముందుకు సాగలేదు. మరోవైపు పరిపాలనా రాజధానిగా చెప్పిన విశాఖలో ఎలాంటి కార్యాలయం మొదలుపెట్టలేదు. అయితే రుషికొండపై మాత్రం 450 కోట్లతో సీఎం క్యాంపు కార్యాలయాన్ని నిర్మించింది. ఇక భవనం గురించి అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసింది. అది కాంపి కార్యాలయం కాదు, వైసీపీ నాయకుల విలాసాలకు అడ్డా అంటూ వదంతులు వచ్చాయి. ఇలాంటి కూటమి ప్రభుత్వం ఆ నిర్మాణాలను ఎలా వాడుకుంటుంది అనేది చర్చకు దారితీసింది. 100 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఆ భవనాలను ఏం చేయాలన్న విషయంపై కూటమి ప్రభుత్వం ఓ నిర్ణయానికి రాలేకపోతుందని విశ్లేషకులు అంటున్నారు. 7 స్టార్ హోటల్స్ లా నిర్మించిన రుషికొండ భవనాలు, కార్యాలయాలు నిర్మించడానికి అనుకూలంగా లేవని అధికారులు భావిస్తున్నారట. మరోవైపు విశాఖను పరిపాలనా రాజధానిగా గత ప్రభుత్వం ప్రకటిస్తే కూటమి ప్రభుత్వం మాత్రం ఆర్థిక రాజధానిగా విశాఖను పరిగణిస్తుంది. పరిపాలనా వ్యవహారాలు మినహా విశాఖ అభివృద్ధికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందని అంటున్నారు. ఐటీ హబ్ ఏర్పాటుతో పాటు విశాఖలో 1000 కోట్ల పెట్టుబడితో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రం అతిపెద్ద నగరంగా విశాఖను పరిగణిస్తూ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి విశాఖ కీలకంగా ప్రభుత్వం భావిస్తుంది. ఇదే సమయంలో కర్నూలుకు హైకోర్టు తరలింపు ప్రక్రియను ఫుల్ స్టాప్ పెట్టిన కూటమి ప్రభుత్వం అక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుంది. అదేవిధంగా ఇప్పటికే ఉన్న లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను యథావిధిగా కొనసాగిస్తుందని చెబుతున్నారు. దీంతో పేరు ఏదైనా ఇప్పటికి 3 రాజధానులు అన్న ప్రతిపాదనకు అనుగుణంగానే 3 ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.